హాయ్ అండి. సో మనం 100 క్వశ్చన్ ప్రీవియస్ వీడియో చూసాం కదా. సో స్వాతంత్ర పూర్వ విద్య వివిధ కమిషన్లకు సంబంధించి మిగిలిన క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి నవభారతం 1835లో జన్మించిందని పేర్కొన్న విద్యావేత్త డబ్ల్యూఈ హాలాండ్. 102 క్వశ్చన్ 1840లో బేతని అనే బాలికల పాఠశాలను ఏ నగరంలో స్థాపించారు? కలకత్తా. నెక్స్ట్ 103 క్వశ్చన్ వచ్చేసి భారతీయ విద్యా విధానంలో ఒక దశాబ్దపు ప్రాంతీయ వ్యతిరేకత అని ఏ కాలాన్ని పిలుస్తారు? 1937 to 47 అండి. నెక్స్ట్ ఈ క్రింది వారిలో లార్డ్ మెకాలే తీర్మానం కానిది ఏంటంటే, ఇక్కడ కానిది అన్నప్పుడు మీరు మిగిలిన వాటిని కూడా అబ్జర్వ్ చేస్తే మీకు అయినవి ఏదో తెలుస్తుంది. సో ఇది కూడా మనకు ఆన్సరే కాబట్టి ఇది ఒకసారి చూడండి. తర్వాత ఈ మూడింటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి క్వశ్చన్లో కానిది అని వచ్చినప్పుడు కానిది ఐడెంటిఫై చేసి అయినవేదో మీరు ఐడెంటిఫై చేస్తే మనకు యూస్ఫుల్ ఉంటుందండి. సో మనకు సీక్వెన్స్గా అమర్చమన్నప్పుడు ఇవి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, ఇయర్స్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఏ కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఏ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పాటు చేశారో ఒకసారి చూడండి. ఓకే, సో బోధనా భాషగా మాతృభాషను వాడవచ్చు అనేది లార్డ్ మెకాలే తీర్మానం కాదనమాట. సో మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి ప్రతిదీ మనము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్లో ముఖ్యాంశం వచ్చేసి పైవన్నీ అంటే ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, విద్యా సంస్థలను దశల వారీగా విభజించి నిర్వహించాలి, భారతీయుల విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వ బాధ్యత వహించాలి. నెక్స్ట్ ఈ కింది వారిలో హంటర్ కమిషన్ సిఫార్సు కానిది ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో తప్పుగా జతపరిచినది ఏంటంటే ఎబర్ట్ వుడ్ నివేదిక అనేది 1945 కాదండి. సో ఇక్కడ వచ్చేసి గోఖలే తీర్మానం 1911, సార్జెంట్ నివేదిక 1944, మొదలయ్యారు కమిషన్. సో ఇవి మీరు బట్టి పడతారా ఏం పడతారో మీరు ఇష్టం అండి. ఏదైనా మీరు ట్రిక్స్ ఫాలో అవ్వండి. కానీ గోఖలే అనగానే 1911 అని, సార్జెంట్ అంటే 44 అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ మెకాలే ప్రతిపాదనకు భిన్నంగా ఉన్న ప్రతిపాదన వచ్చేసి విజ్ఞాన శాస్త్రాన్ని భారతీయ భాషలో బోధించగలమనేది ఇది భిన్నమైన ప్రతిపాదన. సో ఈ మూడింటిని మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో సరిగా జతపరచనిది పరిచినది అనేది అది కూడా చూడండి. ఎగ్జామ్లో ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చదవండి. సో ఇక్కడ మనకి వచ్చేసి లాస్ట్ లెటర్స్ని గమనించండి. చనది, చినినది అనే జతపరచనిది అనేది చూడండి. కానిది, అయినది అది చూడండి. సో ఇక్కడ హాటా కమిటీ 1829 ఇచ్చారు. సో ఇది రాంగ్ అండి. సో మిగతావన్నీ కరెక్ట్. సో వీటిని కూడా ఒకసారి గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్జెంట్ నివేదికలోని ముఖ్యాంశం కానిది. సో కానిది అయినప్పుడు మీరు అయినవి కూడా గుర్తించండి. ఇవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో 3 to 6 years బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య నిషేధం అని ఇక్కడ ఇచ్చింది. ఇది సార్జెంట్ నివేదికలో లేదండి. సో మిగిలిన అంశాలు మీరు ఒకసారి వీడియోలో చూసి నేర్చుకోండి. సో మనకి ఈ కమిషన్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం చూద్దాము. సో ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు మిస్టేక్స్ లేవండి. అంటే మనకి ప్రతిదీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. మంచి మీకు మెటీరియల్ నుంచి నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ అవుతున్నా, ప్లస్ మీకు ఇన్ఫర్మేషన్ చేరాలి, మీ వరకు రీచ్ అవ్వాలి. ఎవరికి బుక్స్ అవైలబుల్గా లేవో వాళ్ళకి ఈ మెటీరియల్ ఈ మ్యాటర్ రీచ్ అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, ప్లస్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను మీకు చేరవేస్తున్నాను. సో నా ప్రయత్నం ఒకవేళ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, సో మనం వచ్చేసి ప్రీవియస్ బిట్స్ చూద్దాము. ఇప్పుడు కమిషన్కి సంబంధించి ఏవేవి వచ్చాయో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హాటా కమిటీ లేదా కమిషన్ యొక్క ఉప కమిటీ ఏంటంటే, సో ఇక్కడ సైమన్ కమిషన్. ఇది ఏపీలో 2019లో అడిగిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. సో వుడ్స్ డిస్పాచ్ అండి. ఇది కూడా 2019లో అడిగిన క్వశ్చన్. సో ఇలా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ని మీరు ఒక్కసారి మీరు చదివి వదిలేసేయండి. చూద్దాం మన ఈ ఇయర్లో కూడా రిపీట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం అండి. సో
ఇది కూడా 2019లో అడిగిన క్వశ్చన్. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ వచ్చేసి ఆటా కమిషన్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ హంటర్ కమిషన్. స్వాతంత్రానికి పూర్వం వచ్చిన కమిషన్ అండి. స్వాతంత్రానికి పూర్వం మరియు స్వాతంత్రానికి అనంతరం కూడా వచ్చిన కమిషన్ ఉండే. సో వాటి గురించి కూడా మనం వీడియో చేద్దాం. ఓకే, నాకు మ్యాక్సిమం ఎంత ప్రయత్నం అయితే అంత ప్రయత్నిస్తానండి వీడియో చేయడానికి. సో 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు లార్డ్ రిప్పన్. హంటర్ కమిషన్ దీని అభివృద్ధికి విలువైన సిఫార్సులను చేసింది. ప్రాథమిక విద్య. సో భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్ట్గా చేర్చబడిన కాలం వచ్చేసి వలస రాజ్య కాలం. ఇది 2019లో అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్. 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా కళాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు వచ్చేసి గోపాల కృష్ణ గోఖలే. TSTRTలో 2019 అడిగిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాళ్ళలో సరైన జత గుర్తించండి. ఇది కూడా 2017లో TRTలో అడిగిరండి. ఇటు DSCలో అడిగిన క్వశ్చన్ వచ్చేసి సరైన జత AB మరియు C అండి. సో కలకత్తా యూనివర్సిటీ కమిషన్. నెక్స్ట్ హాటా కమిటీ 1929. నెక్స్ట్ హంటర్ కమిషన్ 1882 అండి. నెక్స్ట్ బ్రిటిష్ కాలంలో భారతదేశంలోని ప్రతి ప్రావిన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ స్థాపించవలనని ప్రతిపాదించింది. గుడ్స్ డిస్పాచ్ అంటే 1854లో ఇది ప్రతిపాదించిందండి. సో ఇది DSC 2012లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక విద్యలో ఒక ప్రధాన అవరోధంగా హాటా కమిటీ 1920ని గుర్తించింది. ఎప్పుడంటే వ్యర్థత మరియు నిలుపుదలని అవరోధంగా గుర్తించారు. సో ఇది 2012 అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిషన్ వచ్చేసి సార్జెంట్ కమిషన్. సో ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి. సో ఇవి స్వాతంత్ర పూర్వం వచ్చిన కమిషన్లు, వాటికి సంబంధించిన బిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.